నమస్తే. అస్సాంలో వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్‌లో జరుగుతున్న హింస మీకు అది యాక్చువల్‌గా ఇది 2 రోజుల నుంచి జరుగుతుంది. వెస్ట్ కార్బీ అస్సాంలో వెస్ట్ కార్బీ అనేటువంటి ఒక జిల్లా ఉంది. వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ అంటారు దాన్ని. దాంట్లో అల్లర్లు జరుగుతున్నాయి. అంటే వైలెన్స్ జరుగుతుంది. గతంలో మణిపూర్‌లో ఎలాగైతే వైలెన్స్ జరిగిందో అలాగే ఇప్పుడు అస్సాంలో వైలెన్స్ జరుగుతుంది. మణిపూర్‌లో అంత పెద్ద వైలెన్స్ కాదు. మణిపూర్‌లో చాలా భారీ వైలెన్స్ ఇది ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది అనమాట. ఈ అస్సాంలో వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్లో ఇది కూడా ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక జిల్లా. ట్రైబల్స్కి ప్లస్ సెటిలర్స్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక గొడవ హింసకి దారి తీసింది. 2-3 చనిపోయినట్టున్నారు ఆల్రెడీ. ఇది యాక్చువల్గా 2 రోజుల నుంచే జరుగుతుంది. బట్ వీళ్ళంతా కూడా ఇది క్రిస్మస్ ప్లస్ ఆరావళికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మీద మీడియా ఛానల్స్ మొత్తం కూడా బిజీగా ఉండి దీన్ని కవర్ చేయాలి. ఈరోజు మొదలెట్టారు కవర్ చేయటం స్లోగా ఈ దీంట్లో జరుగుతున్నటువంటిది. ఓకే, సార్ చూద్దాం ఏంటిది వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ ఏంటిది, ఆ జిల్లా ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి అనేది కొద్దిగా చూద్దాం. ఇది డిసెంబర్ 22-23 తారీఖున ఒక 2 గ్రూపులు ఉన్నాయి అక్కడ. అది ఒకటి ట్రైబల్ గ్రూప్ అంటే వాళ్ళ నేటివ్స్ అనమాట. అక్కడే పుట్టి పెరిగి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి వారసులు ట్రైబల్స్ అనమాట. అక్కడ వెస్ట్ కార్బీలో వాళ్ళకు ఒక గ్రూప్ ఉంది. ఆ తర్వాత బీహారు ఇట్లా కొన్ని రాష్ట్రాల నుంచి, బీహారు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి అప్పుడొకటి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు కొంతమంది. ఆ సెటిలర్స్ వాళ్ళు కూడా అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు అక్కడ గొడవ అవుతుంది. ఈ ట్రైబల్స్ ఏమంటారంటే, ఇది మా ల్యాండ్, మీరంతా సెటిలర్స్, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మాకు ఇక్కడ గేదెలు మేపుకోవడానికి మాకు జీవన ఆధారం పోతుంది, మీరు ఆక్యుపై చేస్తున్నారు, స్లోగా మీరు వెళ్ళిపోవాలి, ఇది విడిచిపెట్టి వెళ్ళాలి అనేది గొడవ మొదలైంది యాక్చువల్గా. సో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి కొద్దిగా టైం, ఇప్పుడు జనరల్ కోర్టులో ఉంటే ఇమ్మీడియట్గా వెకేట్ చేయించారు కదా. అక్కడ వైలెన్స్, ఒకరికొకరు బాణాలు వేసుకొని రాళ్ళు వేసుకొని, అంత ట్రైబల్స్ కదా, పెద్ద వైలెన్స్ జరిగింది 2 రోజుల క్రితం. 2-3 చనిపోయినారు ఆల్రెడీ. ఇప్పుడు 144 సెక్షన్ రన్ అవుతుంది వెస్ట్ కార్బీ అస్సాంలో ప్రస్తుతానికి. ఓకే, ఇది లోపల చరిత్రకి వెళ్ళి చూస్తే ఇది కార్బీ యాంగ్లాంగ్ అంటారట దీన్ని. వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ 2016 నుంచి అక్కడ టెన్షన్స్ మొదలవుతున్నాయంట. ఇది యాక్చువల్గా 1980లోనే ఇన్సర్జెంట్ గ్రూప్స్ మాకు సపరేట్ రాష్ట్రం కావాలి అని అడిగారు. అక్కడ ఎవరు, అస్సాం నుంచి వెస్ట్ కార్బీ అనే దాన్ని అస్సాం నుంచి విడదీసి మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి అని అక్కడ లోకల్లర్స్ అడుగుతున్నారు. దానికి లీడర్షిప్ వహిస్తున్న వ్యక్తి ఐ థింక్ రోంగ్హాంగ్, ఎంత కొద్దిగా అస్సాం పేర్లు డిఫరెంట్గా ఉంటాయి, తులిరామ్ రోంగ్హాంగ్, ఇతను బీజేపీ నాయకుడు. ఇతను యాక్చువల్గా బీజేపీ లీడరే, దానికి నాయకత్వం వహిస్తున్నాడు అస్సాంలో. ఓకే, సపరేట్ రాష్ట్రం అడుగుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ పెద్ద పట్టించుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు ఒక సొసైటీ ఫామ్ అయ్యారు అనమాట. దాని పేరు కార్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ అని ఒకటి ఫామ్ అయ్యారు. కార్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ అని ఒకటి ఫామ్ అయ్యి ఆ అటానమస్ కౌన్సిల్ని మొదలెట్టింది ఇతనే, తులిరామ్ రోంగ్హాంగ్, బీజేపీ నాయకుడు అతను కూడా. సో ఎనివే రూలింగ్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ కాబట్టి నాయకుడు అతనే కాబట్టి పెద్ద ప్రెజర్ పెట్టాలి గవర్నమెంట్ మీద. బట్ లోకలర్స్ గొడవ పెడుతున్నారు అనమాట. ఇప్పుడు లోకల్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అక్కడ ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్స్ అంటారు. ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్స్, విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్ అని 2 ఏరియాస్ ఉంటాయి. ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్స్ అండ్ విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్స్ అని 2 ఉంటాయి. దాంట్లో ఉన్న ల్యాండ్స్ ఏవైతున్నాయో బ్రిటిష్ వాళ్ళ కాలం దగ్గర నుండి వాళ్ళ యొక్క పశువులు మేపుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక పొలాలు అనమాట అవి. అక్కడ ట్రైబల్స్కి అవే ఆధారం. వాళ్ళ పశువులను మేపుకొని పాలు పిండుకొని వాటితోనే జీవన ఆధారం. అవి చాలా పచ్చగా ఉంటాయి అనమాట ల్యాండ్స్ అవి అస్సాంలో. అవి వాళ్ళవి. వాటిని ఆక్యుపై చేసుకోవటానికి కొంతమంది నాన్ ట్రైబల్ సెటిలర్స్ వచ్చారట. బీహారు, వెస్ట్ బెంగాలు,
నేపాల్ పక్కన నుంచి నేపాల్లో చొరబాటుదారులు వీళ్ళు ముగ్గురు వచ్చి స్లోగా ఒకడొకడు వచ్చి అక్కడ ఇల్లు వేసుకోవడం మొదలెట్టి అక్కడ ఆక్యుపై చేశారు. ఇప్పుడు వీళ్ళకి కష్టం అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక నోటీస్ ఇచ్చారు, ఎవిక్షన్ నోటీస్ ఇచ్చారు ఆ సెటిలర్స్కి. కాక్ వాళ్ళు, కాక్ అంటే KASE, కార్బీ, దాని పేరేమన్నాము, ఏదో అటానమస్ ఏదో ఉంది, దాని పేరు చెప్తా ఉండండి, ఇప్పుడే చదివాను. కార్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్. ఓకే, కార్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ అనేది వాళ్ళు పెట్టుకున్నది, అది గవర్నమెంట్ది కాదు, అక్కడ లోకల్ వాళ్ళు పెట్టుకున్న సంస్థ అనమాట. వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారట. 1983 ఫ్యామిలీస్ ఉన్నాయట, 1983 ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా మీరు ఇల్లీగల్గా వచ్చి వేరే రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, మాకు గేదెలు మేపుకోవడానికి ప్రాబ్లం అవుతుంది, మీరు వెకేట్ చేయండి అని అంటే ఆ 1983 ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఒక మెంబరు వెళ్ళి గౌహతి హైకోర్టులో పిటిషన్ వేసాడు. అతను గౌహతి హైకోర్టులో పిల్లేశాడు, మమ్మల్ని వికెట్ చేయించొద్దు, ఎందుకంటే మేము ఇక్కడ సెటిల్ అయిపోయామని. వాళ్ళేమో వికెట్ చేయమని నోటీస్ ఇచ్చారు, వీళ్ళు వికెట్ చేయించొద్దని నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒకసారి కోర్టుకి వెళ్ళినప్పుడు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది ట్రైబల్స్కి కోపం వచ్చింది, ఒకరినొకరిని కొట్టుకున్నారు, బాణాలు వేసుకున్నారు, ఇది తగలబెట్టుకున్నారు, ఇదంతా కూడా తగలబెట్టుకున్నారు. ఇది 22-23 తారీఖున పెద్ద అల్లరి అయిందనమాట. ప్రస్తుతానికి 144 సెక్షన్ రన్ అవుతుంది. వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ ఇన్ అస్సాం డిస్ట్రిక్ట్ జరుగుతున్న వైలెన్స్కి సంబంధించినటువంటి స్టోరీ ఇది. ఓకే, ప్రొటెస్ట్ అనేవి డిసెంబర్ 2025లో పెరిగాయట. అక్కడ కొంతమంది హంగర్ స్ట్రైక్ చేశారట. కార్బీ ఆర్గనైజేషన్స్ లాంచ్డ్ హంగర్ స్ట్రైక్ ఆన్ December 6th, డిసెంబర్ 6వ తారీఖున హంగర్ స్ట్రైక్ చేశారట. మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖున హంగర్ స్ట్రైక్ చేశారట. ఫెలాంగ్పీ అనేటువంటి ప్లేస్లో అక్కడ కూర్చున్నారట. VGR ల్యాండ్స్లో కూడా చేశారట. అక్కడ ఫాస్ట్ అండ్ టు డెత్ హంగర్ స్ట్రైక్. ఓకే, 9 మంది కూర్చున్నారట అక్కడ. మిగతా 15 రోజులు పీస్ఫుల్గా నడిచింది. బట్ 22వ తారీఖున పోలీసులు వచ్చి వాళ్ళల్లో ఒక ముగ్గురు నెత్తికెళ్ళారట హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళని. అక్కడ ఆ పక్కన ఉన్నటువంటి గౌహతి మెడికల్ కాలేజీకి తీసుకెళ్తే అక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ట్రిగర్ అయింది అనేది మనకి వచ్చిన న్యూస్ ప్రకారం చెప్తున్నాను. ఓకే, ఎందుకు అంత గొడవ అయింది అనేది, అరెస్ట్, స్పార్కింగ్, అవుట్రేజ్ ఇవన్నీ కూడా జరిగాయి. ఓకే, క్లాష్ ఇన్వాల్వ్డ్ ప్రొటెస్టర్స్ ఆర్మ్డ్ విత్ బోవ్స్, యారోస్, స్టోన్స్. ఇవన్నీ ట్రైబల్స్ కదా, బోవ్స్, యారోస్, బాణాలు వేసుకున్నారట, రాళ్ళు విసురుకున్నారట, క్రూడ్ బాంబ్స్ వేసారట, బాంబు వేసారట, క్రూడ్ బాంబు వేసారట, విసురుకున్నారట, గ్యాస్ సిలిండర్లు పేల్చుకున్నారట మొత్తం. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ మీద దాడి చేశారట, సెక్యూరిటీ పర్సనల్ మీద దాడి చేశారట. సో అది పెద్దగా హింసకు దారితీసింది. 2 చనిపోయారట. వాళ్ళలో ఒక ట్రైబల్ ప్రొటెస్టర్ చనిపోయాడట. పోలీసులు ఫైరింగ్ చనిపోయాడట. పోలీసులు కాల్చారు గొడవ జరుగుతుంటే, ఒక ట్రైబల్ వ్యక్తిని చంపేశారట. రెండో వ్యక్తి ఆపోజిట్ గ్రూప్ నాన్ ట్రైబల్ వ్యక్తిని, మరి అతను వీళ్ళు ట్రైబల్స్ సజీవంగా కాల్చేశారట అతన్ని. ట్రైబల్ వ్యక్తినేమో పోలీసులు కాల్చారు ఫైరింగ్లో. ఇతను అపోజిట్ ఉన్నటువంటి నాన్ సెటిలర్ని ట్రైబల్సే కాల్చేశారట, నిప్పిపేట కాల్చేశారంట. అతను 2 చనిపోయారు యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఒక 60 మంది దాకా గొడవ దెబ్బలు తగిలినాయి అనేది మనకి కనిపిస్తుంది. పోలీసులు కొంతమందికి దెబ్బలు తగిలినాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికైతే గవర్నమెంట్ 144 సెక్షన్ పెట్టి కంట్రోల్ చేస్తుంది దీన్ని. లీగల్ యాక్షన్స్ అదే కోర్టులో వేశారు వాళ్ళు, అది రన్ అవుతుంది. వాళ్ళని 2 గ్రూపులను పిలిచి మాట్లాడుతున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎందుకు గొడవలు వేసినాయి అనేది. ఇక్కడ మేజర్గా 3 పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి కార్బీ ట్రైబల్ గ్రూప్స్ అంటే లోకలర్స్, రెండోది ఎలీజ్డ్ సెటిలర్స్. వాళ్ళ సెటిలర్స్ పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్, బీహార్ అటు నుంచి పక్కన ఉన్న నేపాల్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ట్రైబల్స్. ఇనిషియల్గా సరేలో వదిలేశారు, ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వికేట్ చేయమంటున్నారు. మూడోది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. సో దీనికి సంబంధించిన వైలెన్స్ వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్
అస్సాంలో జరుగుతున్నటువంటి హింసకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ, నమస్కారం.